రక్షణ పొందిన మనం దేవుని కృపచేత ప్రపంచానికి క్రీస్తుని గురించి బోధించడానికి నియమింపబడి ఉన్నాము. ఇది చాలా చాలా ముఖ్యమైంది. మీ జీవితం కొరకు మీరు దేవుని చిత్తాన్ని తెలుసుకుంటే మీరు ప్రారంభించాల్సింది ఇక్కడే. మీరు ఎవరైనా సరే, ఎక్కడున్నా సరే, దేవుని ఎంపికే శ్రేష్టమైనది. ఆరంభం నుండి యేసుక్రీస్తుతో సంబంధంలో ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఎదుగుతూ ఉండడానికి నడిపించడమే ఇన్టచ్ మినిస్ట్రీ యొక్క లక్ష్యం. అలాగే స్థానిక సంఘాన్ని బలపరచడము. మీ అందరి వలన రక్షణ యొక్క సువార్తతో ప్రతి సంవత్సరము ఇన్టచ్ మినిస్ట్రీస్ మరింత మంది ప్రజలను చేరుకోగలుగుతుంది మరియు యేసుక్రీస్తులో దొరికే సమృద్ధికరమైన జీవితపు వాగ్దానము కూడా. మా టీవీ మరియు రేడియో బ్రాడ్కాస్ట్లు, ద ఇన్టచ్ డివోషనల్, మా వెబ్సైట్ మరియు మెసెంజర్ ల్యాబ్ వనరులు ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజల మీద ప్రభావాన్ని చూపుతున్నాయి. యేసుక్రీస్తుతో సంబంధంలో ఎదగడానికి ప్రపంచవ్యాప్తంగా ప్రజలను నడిపిస్తూ 2022లో దేవుని యొక్క విశ్వాసాన్ని ఇప్పటి 45 ఏళ్లుగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఇన్టచ్ కమ్యూనిటీలోని భాగంగా మేము మా దైనందిక జీవితాల్లో దేవుని కార్యాలను ఘనపరుస్తుండగా మీరు జాయిన్ అవుతారని ఆశిస్తున్నాము. నిన్న, నేడు మరియు రేపు. డాక్టర్ చార్ల్స్ స్టాన్లీతో ఇన్ టచ్ గాస్పెల్ని ప్రపంచవ్యాప్తంగా షేర్ చేసుకుందాం. ఇన్ టచ్లో తర్వాత మన ధైర్యానికి కారణం. సువార్త అనే పదాన్ని మీరు విన్నప్పుడు మీరేమనుకుంటున్నారు? మీరు యేసు, సిలువ, యోహాను 3:16, బైబిల్ అని అనుకుంటున్నారు కదూ? అంతే కదా? సిలువను గురించి విన్నప్పుడు మీరేమనుకుంటున్నారు? ముందుగా మీరు సువార్తను గురించి విన్నప్పుడు చూడండి, ప్రజలు వేరువేరుగా ఆలోచిస్తారు. అయితే క్రైస్తవ జీవితం అంతా దేని గురించి అన్నది అర్థం చేసుకోకపోవడానికి కారణం సాక్ష్యం చెప్పకపోవడం, వారి విశ్వాసాన్ని పంచుకోకపోవడం. వారు విన్న మాటల్లో ఇదొకటని నేను అనుకుంటున్నాను. యేసుక్రీస్తుని వాళ్ళు తమ వ్యక్తిగత రక్షకునిగా నమ్మేమని అంటారు. అయితే సువార్త అంటే ఏంటో వాళ్ళు మీకు చెప్పలేరు. ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని సువార్త ఏమిటని అడిగితే దానికి మీరేం సమాధానం చెప్తారు? చూడండి, సువార్త అంటే ఏమిటో నాకు వివరించండి అని. వాళ్ళు గాని ఇలా అడిగితే, సువార్త గురించి మీరు వివరించండి, బాగా వివరించండి అని అడిగితే వారికి మీరేం జవాబిస్తారు? అప్పుడు జరిగేదేంటంటే మనకు నమ్మకం ఉండదు, మనకు ధైర్యం ఉండదు. మనం నిశ్చయంగా ఉండనందున ధైర్యంగా ఉండలేము. మనం నమ్మే విషయాల గురించి మనకు ప్రశ్నలు, సందేహాలు ఉన్నందున మనం ధైర్యంగా ఉండలేము. కనుక కొన్నిసార్లు మనకంటే వారికి బాగా తెలుసని మనం అనుకునే చిన్న కారణానికి ప్రజలు మనల్ని భయపెట్టేలా చేస్తూ ఉంటాం. అందువల్ల వారికి మనకంటే ఎక్కువ తెలిసిన మనం అనుకుంటామని వారు అనుకుంటారు. అలాగే ఎక్కువగా మనం చెప్పాలనుకున్న దానికంటే వాళ్ళు చెప్పాలనుకుంది ఎక్కువగా ముఖ్యమైందని మనం అనుకుంటాం. మీరు కానీ సువార్తను అర్థం చేసుకుంటే సత్యం నుండి ఏది దూరం కాదు. ఇప్పుడు మీరు దాన్ని అర్థం చేసుకోకపోతే ఎవరైనా మీకు భయం కలిగించేలా చేయగలరు. మనందరం అసలు ఈ సువార్త అంతా దేని గురించి అన్నది ఆలోచించాల్సి ఉంది. అయితే అసలు నిజం ఏంటంటే ప్రతి ఒక్క రోజు, ఈ కాలంలో, ఈ సమయంలో ప్రతి ఒక్క విశ్వాసికి అవసరమైంది ఏంటంటే ధైర్యము మరియు నమ్మకం. ఎందుకంటే మనం ఎంతో చెత్తను ఎదుర్కొంటున్నాము. మరెన్నో ఫిలాసఫీలను, పూర్తిగా వచనం కాని ఎన్నో ఐడియాలను ఎదుర్కొంటున్నాం. కనుక ఈరోజు మీరు ముందు అర్థం చేసుకోవాలి. అలాగే ఈ ప్రోగ్రాంను చూస్తున్న వారు, వినేవారు కూడా. సువార్త అంటే ఏమిటి? యేసు జీవితంలో సువార్తకున్న చోటు నుంచి చూడడంతో నేను మొదలు పెడతాను. ఉదాహరణకు, యేసు తన పరిచర్యను ఆరంభించినప్పుడు మీకు గాని గుర్తుంటే ఆయన 4వ అధ్యాయంలో చెప్పాడు, లోకాలో ఆయన చెప్పాడు, ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. అంటే అర్థం, ఆయనకు శక్తినిచ్చి సువార్తను ప్రకటించడానికి ఆయన నియమించి పిలుపును ఇచ్చాడు. అవును, నిజమే. యేసు బోధిస్తూ, ప్రసంగిస్తూ గలిలయ పట్టణాలు మరియు నగరాలు, అలాగే ఇతర చోట్లలో నుండి వెళ్లడం మొదలుపెట్టాడు. ఆయన వెళ్లిన ప్రతి చోట రాజ్యమును గురించి ఆయన మాట్లాడాడు. దేవుని యొక్క రాజ్యము మరియు దేవుని యొక్క రాజ్యపు సువార్తను గురించి. అంతేకాదు, ఆయన తన సొంత ఊరైన నజరేతునకు తిరిగి వెళ్ళినప్పుడు ఆయన ఊరిలోనే సహజంగా ఒక ప్రవక్తను అంగీకరించారన్న సత్యాన్ని చెప్పాడు. కనుక ఆయన సమాజ మందిరంలో బోధించడం మొదలుపెట్టాడు. దాని ఫలితంగా వాళ్ళు
విస్మయం చెంది ఆశ్చర్యపోయి ఆయనను అభినందించసాగారు. అంతకంటే ఏది గొప్పగా ఉండదు. ఈ మనిషికి ఈ అధికారమంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన సందేశంలో ఒక వివరణను ఇచ్చాడు. తర్వాత విషయం మీకు తెలుసు. వాళ్ళంతా లేచి నిల్చొని, అది బైబిల్ చెప్తుంది, సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆ మాటలు విని ఆ గ్రహంతో నిండుకొని ఆయనను అక్కడి నుంచి వెళ్ళగొట్టి కొండపేట వరకు తీసుకెళ్లి చంపాలనుకున్నారు. అయితే ఆయన తన మార్గాన వెళ్ళిపోయాను. ప్రజల మీద సువార్త ప్రభావం వేర్వేరుగా ఉంటుంది. ఆ తర్వాత అవును, యేసు ఇతరులకు సువార్తను ఎలా చెప్పాలన్న దాని గురించి ఆయన శిష్యులతో మాట్లాడుతూ సమయాన్ని గడిపాడు. వారిని బయటకు పంపి వారితో చెప్పాడు శిష్యులను ఏర్పరచుకోమని. ఆయన అన్నాడు, ఉదాహరణకు మార్కు 16వ అధ్యాయంలో వారితో అన్నాడు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఆయన ఏమంటున్నాడంటే, మీరీ సువార్త సందేశాన్ని ప్రపంచమంతటా విస్తరింపచేయాలని కోరుకుంటున్నారు. ఆ పని చేయడానికి వారిని నియమించాడు. ఇంకా ఆయన అంటున్నాడు, మీరు వెళ్ళడానికి ముందు దేవుని ఆత్మచేత మీరు నింపబడాలి. పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినంత వరకు మీరు యెరూషలేము పట్టణమునందు వెయిట్ చేయండి. అప్పుడు మీరు సిద్ధంగా ఉంటారు. కనుక యేసుకు సంబంధించినంత వరకు సువార్త అంటే అది. అయితే ఇప్పుడు అపోస్తులుడైన పౌలు దృష్టితో చూద్దాం సువార్త యొక్క చోటు మరియు అపోస్తులుడైన పౌలు జీవితం. కనుక మీరిప్పుడు రోమా 1వ అధ్యాయాన్ని చూడండి. మనం ఈ భాగాన్ని చూద్దాం. అది రోమీలకు పూర్తి బైబిల్ యొక్క థీలాజీ గ్రంథం. ఎందుకంటే ఇక్కడ ఇందులో ఎంతో ఉంది. అందుకని పౌలు రోమీలకు రాస్తున్నాడు. 1వ అధ్యాయం 1వ వచనం. అతనేమంటున్నాడు చూడండి. యేసుక్రీస్తు దాసుడును అపోస్తులుడుగా ఉండుటకు పిలువబడినవాడును దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడినవాడును అయినా. ఇక్కడ అతను దాన్ని దేవుని సువార్త అని చెప్తున్నాడు. ఇందులో ఇక్కడ తెస్సలోనికైలు 2వ అధ్యాయంలో 3 సార్లు చెప్తున్నాడు దేవుని సువార్త అని. పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ వ్రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. దేవుడు తన కుమారుడను మన ప్రభువైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేసెను. అంటే అతడు ముందుగానే దీంతో మొదలు పెడుతున్నాడు. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతుల్లో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడిగాను ప్రభావంతో నిరూపింపబడెను. ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిమి. మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడియున్నారు. ఇప్పుడు మీరు 14వ వచనాన్ని చూడండి. 1వ అధ్యాయంలో గ్రీసు దేశస్థులకును గ్రీసు దేశస్థులు కాని వారికిని జ్ఞానులకును మూఢులకును నేను రుణగ్రస్తుడను కాగా నా వలన అయినంత మట్టుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. ఏలయనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికై గ్రీస్తు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తియే ఉన్నది. ఎందుకనినా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా విశ్వాసం కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచుచున్నది. కనుక మీరు అపోస్తులుడైన పౌలుని చూసినప్పుడు అతని జీవితంలో సువార్త యొక్క చోటుని చూడాలని అనుకుంటున్నాను. నేను కొన్ని విషయాలను చెప్తాను. మీరు ఎక్కడున్నా సరే సువార్త అంటే ఏమిటో మీరు అర్థం చేసుకుంటారు. అలాగే మీరు మీ బాధ్యతను అర్థం చేసుకుంటారు. దేవునికి లెక్క అప్పగించాలన్న దానికి మీ చుట్టూ ఉన్నవారితో యేసుక్రీస్తు సువార్త యొక్క సత్యాన్ని పంచుకోవడాన్ని అర్థం చేసుకుంటారు. కనుక మనం ఇప్పుడు 1 నిమిషం మనం మొదటి వచనంలో ఇక్కడ అతను ఏం చెప్పాడో అతనన్నాడు. అతను దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునైన పౌలు అంటే దేవుణ్ణే అతని అపోస్తులుడిగా ఒక బోధకుడిగా క్రీస్తు సువార్తకు ఒక మిషనరీగా ఉండడానికి ప్రత్యేకించబడినవాడు. ఇప్పుడు ఇక్కడ రోమాలోని 14, 15 మరియు 16 వచనాలలో మీరు గమనించండి. అతను ఏమంటున్నాడు? 14వ వచనంలో అంటున్నాడు, దీనిని చూడండి. ఇదే అతనిని కదిలించినది. గ్రీసు దేశస్థులకును కాని వారికిని నేను రుణగ్రస్తుడను. అతడు చెప్పే విధానం అలాగే ఉంటుంది. ఎంతో జ్ఞానముతో నిండినవారు అంటే గ్రీసు దేశస్థులు అలా ఉండేవారు. వాళ్ళు ఎన్నో విధాలుగా అలా ఉండేవారు. వాళ్ళ శక్తితో కూడా ఎన్నడూ పూర్తిగా అధిగమించలేదు. అయితే అతనంటాడు గ్రీసు దేశస్థులకును మరియు గ్రీసు దేశస్థులు కానివారికిని జ్ఞానులకును మూఢులకును నేను రుణగ్రస్తుడను కాగా నా వలన అయినంత మటుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను కాను. ఏలయనగా నమ్ము ప్రతివానికి మొదట యోధునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుడి శక్తి అయి ఉన్నది. అతనంటున్నాడు, సత్యాన్ని బోధించడానికి నేను రుణపడి ఉన్నాను. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఎవరితోనైనా సువార్తను పంచుకోవడానికి
మీరు రుణపడి ఉన్నారా? రుణపడి ఉండడం అంటే బాధ్యతను చెబుతుంది. రుణపడినట్లు ఫీలవుతున్నారా? ఒకవేళ అయితే సువార్తను పంచుకోవాలనే బాధ్యత మీకుంటే మీరు ఎక్కడ మొదలుపెట్టాలి? మీ ఫ్యామిలీలో? వేరుగా చెప్పాలంటే విశ్వాసి అయిన ప్రతి ఒక్క తండ్రి జీవితపు ఆరంభపు దశలోనే యేసుక్రీస్తు సువార్తపు సత్యాన్ని తన పిల్లలకు బోధించే బాధ్యతను తీసుకోవాలి. జీవితంలో చిన్నప్పుడే సువార్త యొక్క సత్యాన్ని తన పిల్లలకు బోధించే బాధ్యతను ప్రతి తల్లి కూడా తీసుకోవాలి. మనందరికీ ఎలాంటి బాధ్యత లేదు. క్రిస్టియన్స్ కాని ఫ్రెండ్స్ మీకు ఉంటారు. సువార్త సత్యం మీ వద్ద ఉంది, వినండి. ఆ వ్యక్తిని భూమి మీద నుంచి పరమునకు తీసుకుని వెళ్ళగలిగే ఒకే ఒక సందేశం మీ వద్ద ఉంది. మీకు గాని బాధ్యత ఉంటే యేసు చెప్పాడు, మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్తను ప్రకటించమని. మీరు బోధకులు కానవసరం లేదు. మీ వద్ద కేవలం సందేశం ఉండాలంతే. క్రీస్తుతో మీకు అనుభవం అనేది ఉండాలి. సందేశం లేని వారితో ఆ సందేశాన్ని పంచుకునే బాధ్యత మీకు ఉండాలి. మీరనొచ్చు, చూడండి, ఒకవేళ వాళ్ళు వినకపోతే పౌలుని అడగండి, అతనేం చేశాడు. అతను మాట్లాడుతూనే ఉన్నాడు, సువార్తను గురించి నేను సిగ్గుపడను అని చెప్పాడు. వాళ్ళేమన్నా సరే, వాళ్ళు నమ్మినా నమ్మకున్నా పర్వాలేదు, మనకు ఆ బాధ్యత ఉంది. ఇక్కడున్న ప్రతి తండ్రికి తన ఫ్యామిలీని చూసుకునే బాధ్యత ఉంటుంది, ఆర్థికంగానూ మరియు వేరే ప్రతి దానిలోనూ. మరి సువార్త సంగతేంటి? వారికి బోధించే బాధ్యత ఉంది, వారి ముందు దైవికమైన జీవితాన్ని జీవించే బాధ్యత. అతనన్నాడు, నేను కేవలం రుణపడి ఉండడమే కాదు, కానీ మీకు వేరే ఏదో చెప్పాలనుకుంటున్నాను. నేను రుణపడి ఉండడమే కాదు గాని చేయడానికి త్వరపడుతున్నాను. అతనన్నాడు, నాలో ఏదో ఒకటి ఉన్నది, నా లోపల ఏదో ఒకటి మండుతున్నట్లుంది. సువార్త సత్యాన్ని పొందడానికి నా లోపల కోరిక రగులుతుంది, నేనది చేయడానికి ఆతృత పడుతున్నాను. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను, మీరిలా అనగలిగితే వేరే ఎవరైనా ఉన్నారా వారికి క్రీస్తును గురించి చెప్పడానికి ఆతృత పడుతున్నాను అని? నా సాక్ష్యాన్ని వారితో పంచుకోవడానికి ఆతృతతో ఉన్నాను. ఆ వ్యక్తి రక్షణ పొందడం చూడాలని వేగిరపడుతూ ఉన్నాను. నా హృదయాన్ని కుమ్మరించడానికి వేగిరపడుతున్నాను. వాళ్ళు సువార్తను వినడానికి నేనేవైనా సరే చేయడానికి వేగిరపడుతున్నాను. ఇప్పుడు ప్రజలు జాబును పొందడానికి గద్దలా వేగిరపడతారు, కొత్త కారు కొనడానికి వేగిరపడతారు, పొందడానికి తొందర. వాళ్ళు ఇంటిని ఉంచుకోవడానికి లేదా కొత్తది కొనడానికి సాధ్యమయ్యేలా వాళ్ళు మంచిగా డ్రెస్ చేసుకోవడానికి వేగిరపడతారు. ఎన్నో వేర్వేరు వాటికై వేగిరపడతాం. యేసుక్రీస్తు సువార్త ఏదైతే అత్యంత ముఖ్యమైన విషయమో దాని గురించి మనం వేగిరపడతామా? అటువంటి సందేశమే లేదు. అలాంటి సందేశమే లేదు. సువార్త మీ కొరకు ఏం చేయగలదో అటువంటిది చేసే సందేశం లేదు. మీరు వేగిరపడి చెప్పడానికి ఎవరైనా ఉన్నారా? వినండి, దేవుడు మీ మనస్సును కదిలించినప్పుడు దాన్ని చెప్పాలన్న ఆతృత మీలో కలుగుతుంది. చూడండి, దాన్ని చెప్పకుండా మీరు ఎలా ఉండగలరు? అది లోకంలో అత్యంత శక్తివంతమైన సందేశం. ప్రపంచంలో ఎవరితోనైనా సరే సవాలు చేయండి, మీ సందేశపు వచనాలను చెప్పండి. సువార్త యొక్క సందేశం వాళ్ళ వద్ద ఏమీ ఉండదు. పౌలు చెప్పాడు, నేను కేవలం రుణపడి ఉండడమే కాదు, కానీ చెప్పడానికి బాధ్యుడను. అంతేకాదు, తర్వాత సువార్తను గురించే సిగ్గుపడువాడను కాదు. నాకు ఆశ్చర్యం వేస్తుంది ఎంతమంది సువార్త విషయంలో సిగ్గుపడతారో మరియు అది తెలియదో. మీరు దాని గురించి ఎందుకు చెప్పరు? సువార్త అంటే ఏమిటో మీరు అర్థం చేసుకున్నప్పుడు దానిని ఎవరికైనా వివరించి చెప్పడం ఎంత ఈజీనో మీకది చెప్పాలని అనిపిస్తుంది. ప్రతిరోజు ప్రజల మధ్యలో మీరు జీవిస్తారు. వాళ్ళ ఆకలితో ఉంటారు, దాహంతో ఉంటారు. వాళ్ళకది తెలీదు, దేనికోసం వాళ్ళు చూస్తున్నారో కూడా తెలియదు. మీరు సంఘం గురించి మాట్లాడడం మొదలు పెడితే నాకు ఆ చర్చ్ బిజినెస్. మీరు చర్చితో ఆరంభించకండి. మీరు ఆరంభించాల్సింది ఇక్కడ, వాళ్ళు గాయపడుతున్న చోటు నుంచి. ఎక్కువ మంది ఏదో ఒక దానితో గాయపడుతూ ఉంటారు. వాళ్ళు ఎక్కడున్నారో అక్కడ మొదలు పెట్టండి. వాళ్ళు గాని గర్విష్ఠులు, అహంకారులు, ఈగో కల వ్యక్తులైతే వాళ్ళకే అన్నీ తెలుసు, ఉన్నాయని, ఇది మరియు అది, అదంతా ముసుగే. కనుక మీరు కవరపని గమనించండి. తర్వాత గాయపడుతున్నామని ఒప్పుకోవడానికి ఇష్టపడే ప్రజల్ని మీరు వెతకండి. అప్పుడు మనం దేవుణ్ణి అడుగుదాం, ప్రభువా, నువ్వు నా కొరకు ద్వారాన్ని తెరవాలని కోరుకుంటున్నావు. నాకెలా తెలుస్తుంది ఆయన ద్వారాన్ని తెరుస్తాడని? అప్పుడు జరిగేదేంటంటే ఇదే, మీరది చెప్పడానికి వేగిరపడినప్పుడు ఆయన ఒక ద్వారాన్ని తెరుస్తాడు. అప్పుడు వెంటనే మీకు తెలుస్తుంది, ఇదే నాకు దొరికిన అవకాశమని. ఒకవేళ వాళ్ళు గాని ఇలా అంటే ఓ వాళ్ళు ఏమన్నా సరే, అందులో ఎటువంటి వ్యత్యాసం ఉండదు. మీరు ఎవరిలోనైనా న్యాయపరమైన ఆసక్తిని తెలియజేస్తే వాళ్ళు కిందకు తోయడానికి చూస్తారు. ఒకవేళ వాళ్ళు పాపంలో జీవిస్తుంటే మీరు వారి వద్ద ఉండడం అనేది నిజంగా వారికి అడ్డుగా ఉంటుంది. ఎందుకంటే మీరు దైవికమైన జీవితాన్ని జీవిస్తున్నారని వారికి తెలుసు. వాళ్ళలా లేరు, మరియు కనుక వాళ్లతో మీరు మాట్లాడాలని అనుకోరు. అప్పుడు మీరంటారు, ఓకే, వాళ్ళ కోసం ప్రార్థించడం మొదలు పెట్టండి. దేవా, వారిని ఎంతగా దుఃఖపరచాలో పరచండి. అప్పుడు దాని గురించి వాళ్ళు నన్ను అడుగుతారు. ఆ ప్రార్థనకు ఆయన జవాబిస్తాడని అనుకోరా? లేదు, ఇస్తాడు. ఎందుకంటే వినండి, యేసు చెప్పాడు, మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడు అని. చూడండి, ఆయనేదో కొంతమంది శిష్యులతో మాట్లాడడం లేదు, మనందరితోనూ. మనందరికీ మన ప్రపంచం ఉంది.
కొంతమంది ప్రపంచం మరికొందరికంటే పెద్దదిగా ఉంటుంది. అయితే సమస్య అది కాదు. నేను ముట్టుకోవడానికి అవకాశం ఉన్న ప్రపంచానికే నేను బాధ్యుణ్ణవుతాను. మనందరికీ కూడా పెద్ద ప్రపంచం ఉంటుంది. ముట్టుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. కనుక పౌలన్నాడు, నేను రుణపడి ఉన్నాను. అవును, నేను వేగిర పడుతున్నాను. అది మాత్రమే కాదు, నేను సిగ్గుపడేవాడిని కాదు. ఇప్పుడు ఒక్క నిమిషం సువార్త స్వభావాన్ని చూద్దాం. సువార్త అనే ఈ పదం గ్రీకు పదం. ఆ పదం యువాన్గెలియన్. అది ఒక పెద్ద పొడవైన పదం. అయితే అది గాస్పెల్కి పదం. అందుకని ఇవాంగెలియన్ అంటే అర్థం ఏంటి? దాని అర్థం శుభవార్త. ఆ పదం గాస్పెల్ అంటే అర్థం శుభవార్త. అయితే మీరు ఈ వివరణను అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఎవరైనా ఇలా అంటే సువార్త అంటే ఏమిటి, సువార్త అంటే ఏమిటి, యేసుక్రీస్తు యొక్క శుభవార్త మరియు ఆయన మరణము, సమాధి మరియు పునరుద్ధానము ద్వారా ఆయన అందించే రక్షణను విశ్వాసముతో స్వీకరించడం సువార్త అంటే అది. మీరు టూకీగా దాన్ని రాసుకోండి. ఇప్పుడు మీరు బైబిల్లోని 1 కొరింథీ 15వ అధ్యాయాన్ని తీసి చూడండి. ఎందుకంటే ఇది నాకెక్కడ దొరుకుతుంది? తిన్నగా బైబిల్లో ఉంది. 1 కొరింథీ 15వ అధ్యాయంలో. 1 కొరింథీ 15వ అధ్యాయం అంతా కూడా పునరుద్ధానం గురించే. అతడి ఈ భాగాన్ని ఈ మాటలతో మొదలుపెట్టాడు. మొదటి కొన్ని వచనాలలో అతడేం చెప్తున్నాడో వినండి. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను వినండి. అతను అంటున్నాడు, మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను. మీరు దాన్ని అంగీకరించితిరి, దాని యందే నిలిచి ఉన్నారు. ఆ సువార్త వలనే మీరు రక్షణ పొందువారై ఉన్నారు. సువార్తను గురించి ఎంతో స్పష్టంగా చెప్పాడు. మీ విశ్వాసం వ్యర్థమైతే గాని నేను ఏ ఉపదేశ రూపంగా సువార్త ప్రకటించితినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకుని ఉన్న ఎడల, ఇదిగో సువార్త ఇక్కడుంది, ఈ వచనాన్ని చూడండి. ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారే యుందురు. నాకియ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. అదేమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. స్వయంగా సువార్త అంటే అదే. నేను దానిలో విశ్వాసాన్ని పెట్టినప్పుడు నా జీవితాన్ని మార్చివేసే సత్యమవుతుంది. అదే సువార్త. అప్పుడే నేను దాన్ని నమ్ముతాను. కనుక ఎవరైనా ఇలా అన్నప్పుడు సువార్త అంటే ఏమిటి, దాన్ని తిరిగి పైన అక్కడ పెట్టాలి. అందరూ దీన్ని అర్థం చేసుకున్నారని అనుకుంటాను. అది శుభవార్త. మనం చెప్పుకున్నాం, ఇవాంగులియన్ అంటే అర్థం శుభవార్త అని. అది యేసుక్రీస్తుని గురించిన సువార్త యొక్క శుభవార్త. విశ్వాసంతో ఆయన ఇచ్చే రక్షణ. ఆయన మరణించి మన పాపపు అప్పును పూర్తిగా ఆయన చెల్లించాడని నమ్మడమే. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చాడు. ఆయన తండ్రి చేత మన పాపపు అప్పుని చెల్లించడానికి, శిలువ మరణాన్ని పొందడానికి, సమాధి చేయబడి తిరిగి లేచి అలా చేసే క్రమంలో విశ్వాసంతో రక్షణ వరాన్ని మనకివ్వడానికి పంపబడ్డాడు. సువార్త అంటే అదే. మీరు ఈరోజు ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు మీరు టీవీని కానీ లేక రేడియోని కానీ ఆఫ్ చేసినప్పుడు మీకు బాధ్యత అనేది వస్తుంది. కల్వరి మీద యేసుక్రీస్తు మరణం మరియు ఆయనలో విశ్వాసం ద్వారా రక్షణ సందేశంలో డీల్ చేయడానికి మీరు ఖచ్చితంగా రుణగ్రస్తులై ఉంటారు. మీరు దాన్ని విన్నప్పుడు దానిని నమ్మడానికి బాధ్యులవుతారు. మీరు నమ్మి మీ జీవితం మారినప్పుడు దానిని పంచుకోవడానికి బాధ్యత వస్తుంది. అదే గొప్ప నియామకం అంతటినీ గురించినది. యేసు చెప్తున్నది అదే. సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. నేను లోకమంతట్లోనికి వెళ్లలేను. మీకో ప్రపంచం ఉంటుంది. మీ ప్రపంచం ఎంత పెద్దదిగా ఉండవచ్చును, లేదా అంత పెద్దదిగా. అయితే మీకు, నాకు, అందరికీ బాధ్యత అనేది ఉంది. మనం వేగిర పడాలి. మనం సిగ్గుపడకూడదు. ఖచ్చితంగా అవసరమైనప్పుడు సువార్తను కాపాడడానికి ఇష్టపడుతూ కమిట్ అయి ఉండాలి. మీరనొచ్చు, ఏం చెప్పాలో నాకు తెలీదే. మీరు చెప్పగలది శ్రేష్టమైనది. నాకేం జరిగిందో నేను మీకు చెప్తాను. నాకు అంటే నా రక్షకుడిగా ఆయనను నమ్మి ఆయన హస్తాలలో నా జీవితాన్ని పెట్టిన రోజున జరిగినది. కనుక మీకు, నాకు ఒక సందేశం ఉంది. ఆ సందేశం స్ఫటికమంత స్పష్టంగా ఉంది. కనుక నేను ఆలోచించినప్పుడు అపోస్తులుడైన పౌలు దానిని చెప్పాడు, మరియు నేను దాని గురించి ఆలోచిస్తాను. అంతకంటే బాగా అతడు దాన్ని ఎలా చెప్పగలిగి ఉండేవాడు? సువార్త దేవుని కృప యొక్క శుభవార్త. మరణం ఫలితంగా ఏర్పరచబడినది. యేసుక్రీస్తు పునరుద్ధానములో దీనికి సమానమైన సందేశం వేరే లేదు. ఇది కేవలం శుభవార్తే కాదు, శ్రేష్టమైంది. దేవుడు మనల్ని అంతగా ప్రేమించగలడని ఆలోచించడం అంటేనే ఊపిరిపోయేంత వార్త. నేను ఆ సందేశం గురించి ఆలోచించినప్పుడు కేవలం ఇదొక్కటే సందేశమని, ఏమనంటే దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి కావలసినంతది. దేవుని చిత్తాన్ని జీవించగలగడానికి మన లోపల ఉండాల్సిన శక్తి అని. దేవుని యొక్క సమాధానపు వాగ్దానము, రక్షణ మరియు చూసుకోవడం, ఏర్పరచడం, ఇటువంటి సందేశం మరొకటి లేదు. ఇప్పుడు నేను మీకొకటి ఇవ్వాలనుకుంటున్నాను. మీకు కొన్ని మాటల లిస్ట్ని ఇవ్వాలని ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే మీరు వినండి, దీన్ని జాగ్రత్తగా గమనించండి. ఇది శుభవార్త అని. మీ వ్యక్తిగత రక్షకునిగా మీరాయనను నమ్మినప్పుడు క్రీస్తు ద్వారా మీ జీవితంలోనికి వచ్చే ఆ దేవుని యొక్క రక్షణ శక్తి యొక్క శుభవార్తే. ఇప్పుడు మీరంటారు, ఆయన నన్ను రక్షించినప్పుడు ఏం జరుగుతుంది? మీకు నేను కొన్ని మాటల లిస్ట్ని ఇస్తాను. ఇదిగో ఇదే మొదటిది. ఆయన్ని మీ రక్షకునిగా నమ్మినప్పుడు బైబిల్ చెప్తుంది,
ఎంతో స్పష్టంగా మీరు విమోచించబడ్డారని బైబిల్ చెప్తుంది. మొదటి పేతురు. యేసు రక్తం చేత మీరు విమోచించబడ్డారు అంటే అర్థం మీ పాపాలకై క్రీస్తు వెల చెల్లించి మిమ్మల్ని కొనుక్కున్నాడు. చెప్పాలంటే ఇప్పుడు మీరు దేవునికి సొంతమైన వారు. రెండవదిగా మీరు క్షమించబడ్డారు. మిమ్మల్ని విమోచించే క్రమంలో మీ పాపాలన్నింటి నుంచి మిమ్మల్ని క్షమిస్తాడు అంటే అర్థం ఇకపై మీకు వ్యతిరేకంగా ఆయన ఏమీ ఉంచుకోడు. ఇక మూడవది న్యాయం కనబరుచుట. యేసు మీ పాపాలకు వెల చెల్లించినందున పాపం చేయవాడెవడో వాడే మరణము పొందునని ఆయన అన్నా కూడా మనం పాపం చేశాం. ఆయన మన వెలను చెల్లించినందున ఇప్పుడు మనం గిల్టీగా ఫీల్ అవ్వక్కర్లేదని ఆయన సంతానంలో ఒకరమని చెప్తున్నాడు. అదే న్యాయం కనబరుచుట అంటే. ఇకపై మనం దోషులం కావని చెప్తున్నాడు. నేను గిల్టీగా ఉన్నానా? అవును. ఆయన ఎలా ఇకపై నేను గిల్టీగా ఉండనవసరం లేదని చెప్పాడు? నా పాపను యేసు చెల్లించినందున. ఇక ఇప్పుడు తర్వాత పదం ఏంటంటే సమాధానం. అంటే నా పాపము వలన దేవునికి దూరంగా ఉన్నాను, పాపం చేత విడదీయబడి ఇప్పుడు ఆయనతో సమాధానపరచబడ్డాను. అంటే ఇప్పుడు తిరిగి ఆయనతో సహవాసంలో తీసుకుని రాబడ్డాను. ఇప్పుడు ఆయనతో నాకు వ్యక్తిగత సంబంధం ఉంది. అదే సమాధానం అంతటినీ గురించిన విషయం. ఆ తర్వాత నేను పవిత్రపరచబడ్డాను అంటే అర్థం మీ వ్యక్తిగత రక్షకునిగా యేసుక్రీస్తుని నమ్మినప్పుడు ఆయన వచ్చి మీ జీవితాన్ని మార్చి ఏం చేస్తాడు? ఆయన బిడ్డల్లో ఒకరిగా మిమ్మల్ని వేరు చేస్తాడు. వినండి, ఆయన కొరకు, ఆయన మహిమ కొరకు, ఆయన ఘనత కొరకు మరియు మీ మంచి కొరకు మిమ్మల్ని ఆయన సంతానంగా వేరు చేస్తాడు. ఇక చివరి పదం స్తుతించడం. మీరు అనొచ్చు అసలు ఆ మాటకు అర్థం ఏంటని. వినండి, దేవునికి స్తుతులు, ఇది చివరి మెట్టు. స్తుతించుట అంటే అర్థం ఎప్పుడైతే ఆయన మన పేరును పిలిచి మనల్ని గృహానికి పిలుస్తాడో ఈ భూమి మీద మనం చివరి అడుగు వేసి మన ప్రతిఫలంలోకి అడుగు పెడతాం, మహిమలోకి, పరమలో దేవుడు మనకు ఇచ్చిన దానంతటిలోనికి. ఇప్పుడు మిమ్మల్ని ఓ ప్రశ్న అడుగుతాను. దానికి మ్యాచ్ అయ్యే సందేశం ఎవరి వద్ద ఉన్నది? ఎవరి వద్ద లేదు. దానికి మ్యాచ్ అయ్యే సందేశం ఎవరి వద్ద ఉన్నది? సర్వోన్నతుడైన ఆ దేవుడు మనల్ని విడిపించి, మనల్ని క్షమించి న్యాయం చేస్తాడు మనకు. వినండి, చూడండి, నన్ను న్యాయపరచుకోవడానికి ఆలోచించినప్పుడు, సమాధానపరచుకోవడానికి, నన్ను ఆయనతో సంబంధంలోనికి తీసుకురావడానికి, నన్ను పవిత్రపరచడానికి, సరైన మార్గంలో నన్ను సెట్ చేయడానికి, అలా పవిత్రపరచడంలోనే చూడండి పరిశుద్ధాత్మ మన జీవితాల్లో, మిగతా జీవితాలలో పనిచేస్తాడు. అదే యేసుక్రీస్తు యొక్క సువార్త. ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను. అది నిజం కనుక దానిని పంచుకోవడానికి మీరెప్పుడైనా సిగ్గుపడడానికి ఒక్క కారణం నాకు ఇవ్వండి. ఎవరైనా సరే. ఎవరు లేరా? ఎవరు లేరు. ఎందుకంటే శ్రేష్టమైన వార్త గురించి సిగ్గుపడడానికి కారణం లేదు గనుక. అది కేవలం శుభవార్తే కాదు, అది శ్రేష్టమైన వార్త. అంతకంటే మంచి వార్తను ఎన్నడూ వేరే ఎవరూ తీసుకొని రాలేరు. ఆయన్ని మీ రక్షకునిగా ఎన్నడూ నమ్మి ఉండకుంటే నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను, ఆగి మీరు విన్న దాని గురించి ఆలోచించమని. నేనిప్పుడే మీకు దేవుడు ఏం చెప్తున్నాడో చెప్పాను. నా అభిప్రాయం కాదు, నేను మీకు కొన్ని వచనాలను చెప్పాను. దేవుడు ఏం చెప్పాడో చెప్పాను. ఆయన్ని మీ రక్షకునిగా ఎన్నడూ నమ్మి ఉండకుంటే వినండి, మీకు ఎటువంటి భద్రత లేదు, నిత్య జీవనపు నిరీక్షణ ఉండదు, నిత్య జీవనపు గ్యారంటీ ఉండదు. ఎందుకంటే బైబిల్ అంత స్పష్టంగా ఉంది. ఏమనంటే మీ కార్యాలు మిమ్మల్ని పరమునకు చేర్చలేవని. ఎందుకంటే అలా అయితే దేవుడు అయిన తండ్రి యేసుని శిలువు మీద మరణించడానికి పంపి అంత ఘోరమైన తప్పు చేశాడు. దేవుడు ఎటువంటి తప్పులు చేయడు. మీరు ఏం విన్నారో దాని గురించి ఆలోచించమని నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. అలాగే మీ పాపాలను క్షమించమని ప్రభు అయిన యేసుక్రీస్తుని అడగండి. ఆయన దేవుని కుమారుడని నమ్మి శిలువు మీద మరణించడానికే ఆయన వచ్చాడని, ఆయన తన రక్తాన్ని చిందించి మీ పాపపును పూర్తిగా చెల్లించాడని, అలా చేసే క్రమంలో మిమ్మల్ని మార్చాడని, దేవుని బిడ్డలా చేసుకున్నాడని, పరిశుద్ధాత్మతో ముద్రించుకొని ఆయనలా మిమ్మల్ని పవిత్రపరిచాడని, మీ జీవితమంతా అన్ని రోజుల్లో మీతో ఉంటాడని, ఆయన మీరెలా ఉండాలనుకుంటాడో అలా ఉండేలా చేస్తాడని. దీనికి మ్యాచ్ అయ్యే వేరే సందేశమే లేదు. అది నిజమని మీకు తెలుసు. మీరు ఎక్కడ ఉన్నా సరే, మీరెవరైనా సరే, ఇది అయిపోయిన తర్వాత, అది ఒకవేళ టీవీ అయినా, మీ రేడియో అయినా, మీరిక్కడ కూర్చుని ఉన్నా మీరు తలలను ఉంచి ఇలా ఎందుకు అనకూడదు? దేవా, నేను నా జీవితాన్ని గందరగోళంగా చేసుకున్నాను,
నేను అతను రైట్. దేని గురించి నాకెలాంటి గ్యారంటీ లేదు. సిలువ వద్ద నా పాపపు అప్పును పూర్తిగా యేసు చెల్లించాడని నేను ఈరోజు విన్నదాని ఆధారంగా నా పాపాల నుంచి క్షమించమని అడుగుతున్నాను. ఆయన దేవుని కుమారుడని నేను నమ్ముతున్నాను. ఆయన మృతుల్లోంచి తిరిగి లేచాడని నేను నమ్ముతున్నాను. ఆయన్ని నా రక్షకునిగా అంగీకరిస్తుండగా నేనిప్పుడు నమ్ముతున్నాను. మీ జీవితాన్ని మార్చుకోండి. ఒకరోజు కోసం కాదు, కానీ హల్లెలూయా, ఎప్పటికీ మీకు జరిగేది అదే. ఇలా అనుకుందాం, మీరు రక్షణ పొందారని, చాలా కాలంగా క్రిస్టియన్గా ఉన్నారని. ఏమో మీరు ఈరోజు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళడానికి ముందు మీరు దేవుని వద్ద ఒప్పుకోవాలేమో సిగ్గుపడ్డారని, ఇబ్బందిగా ఫీల్ అయ్యారని, అవమానపరచబడ్డారని, భయపడ్డారని, మీరు ఇవ్వాల్సిన సాక్ష్యం మీరు ఇవ్వలేదని. అయితే ఈ రోజు నుంచి శ్రేష్టమైన సందేశం ఉందని మీకు తెలుసు కనుక ఒక వ్యక్తి జీవితాన్ని మార్చగలిగే ఒక సందేశం మార్చి పరమునకు తీసుకుని వెళ్ళగలిగేది ఏమనంటే మీరు మొదలు పెడతారని. ఇది నిజం, వినండి. అవకాశాల పట్ల సున్నితంగా ఉండి వాటిని ఉపయోగించుకోవడానికి వేగిరి పడతారని. ఆమెన్. తండ్రి, ఈ ఉదయం మేమెంతో కృతజ్ఞతతో ఉన్నాం. ఆ చిన్న పదం సువార్త అనేది అద్భుతమైన వార్త. కేవలం శుభవార్తే కాదు, ఊపిరి ఆగిపోయేలాంటి వార్త. అది శ్రేష్టమైన వార్త. దాన్ని పంచుకోవడానికి మాలో ఆ త్వరపడ్డం అనే భావాన్ని ప్రతి ఒక్కరిలో పరిశుద్ధాత్మ కదిలించాలని ప్రార్థిస్తున్నాము. కేవలం ఒక్క కోరికే కాదు, కానీ దాన్ని పంచుకోవడానికి త్వరపడేలా. ఎందుకంటే ఎవరైనా ఎప్పుడైనా సరే వినగలిగే శ్రేష్టమైన వార్త అదే కనుక యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. నేటి ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే intouch.orgలో మమ్మల్ని కలుసుకోండి. ఇంటచ్ ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరినీ యేసుక్రీస్తుతో బలమైన సంబంధంలోకి నడపడం, స్థానికంగా ఉన్న సంఘాన్ని బలపరచడం. ఇన్ టచ్ విత్ డాక్టర్ స్టాన్లీ ప్రోగ్రాంను ఇన్ టచ్ మినిస్ట్రీస్ సమర్పిస్తున్నారు. ఈ ప్రోగ్రాం చేయడం దేవుని కృపతోనూ మీ ప్రార్థనలు కానుకలతోనూ సాధ్యమైంది.